ఉపయోగం లేదు. నేను మల్లెపూలు పెట్టుకొని వచ్చాను అనుకో, సంపంగి పూలు పెట్టుకొని వచ్చాను అనుకో, నా సంపంగి పూలు గొప్ప నేను చెప్పనక్కలా, సుగంధ పరిమళం మొత్తం ఇక్కడ వస్తుంది. అప్పుడు దివాని గారు గుండె మల్లెపూలు పెట్టుకొచ్చారు, భలే క్రీస్తు పరిమళ వాసన ఎక్కడుంది ఈ రోజుల్లో? అది చెక్క, లవంగము, అహరోను గడ్డంలో నుంచి తాగిన నిమ్మ తైలం వంటి వాసన రావాల్సింది క్రైస్తత్వం అంటే. ఈరోజు క్రైస్తత్వం అంటే ఎటువంటి వాసన మనం చూపిస్తాం? ఈ రోజు పూజారి గారు ఉన్న ఒకటే, నేను ఒకటి ఏదో దాంట్లో మాట్లాడానండి, క్రైస్తవుడా సైనికుడా, బలవంతుడా పరిశుద్ధుడా, కదలి రావై నువ్వు కదలిరా, సో అమృతం అందించే ఆచారి, యేసుకే జీవించే పూజారి అంటే కింద అమాయకంగా కామెంట్స్. పూజారి ఎందుకు అంది? పూజారి అంటే ఎవరు? దేవుడికి మనకి ఒక మధ్యవర్తి, అనుసంధానికుడు. దీని పాస్టర్ అంటున్నారు, నువ్వు పూజారి అంటున్నారు. నీ తరపున విజ్ఞాప ప్రార్థన చేసేవాడు, నీ కొరకు కన్నీరు కార్చేవాడు,